గురువుగారు, అన్నదమ్ముల మధ్య వైర్యానికి వేరే ఎవరో కారణం కానవసరం లేదు. వాళ్ళ మధ్య ఉన్నటువంటి విద్వేషాలు, అపోహలే కారణంగా ఉంటాయి. ప్రస్తుత కాలం అంటే ఈ వర్తమాన కాలంలో కూడా కనిపించే వాస్తవం అదే. అయితే ఈ వృత్తాంతాన్ని మహాభారతం ఎలా విశ్లేషిస్తుంది? ఎవడో కూడా నిప్పు పెట్టక్కర్లేదు, వాళ్ళకి వాళ్ళే నిప్పు పెట్టుకుంటారు. ఇదే విషయం. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య అపోహలు ఏర్పడకూడదు. అది ఈనాటి సమాజానికి కూడా మనకు సందేశం. సుందోపసుందులు అని చెప్పి ఇద్దరు అన్నదమ్ములు, సుందుడు ఉపసుందుడు, ఇద్దరు రాక్షసులు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తారు. మామూలు అందరు రాక్షసులు కోరుకున్నట్టుగానే ఈ సుందోపసుందులు కూడా బ్రహ్మని ఏం వరం అడుగుతారంటే, మాకు సావు రాకుండా చెయ్యండి. ఒరే రేవే అది కుదరదరా బాబు, ఇంకేదన్నా అడగండి అంటారు. సరే, చెట్టు చివరికి ఒక అంగీకారానికి వచ్చి వాళ్ళు, ఎవ్వరూ మమ్మల్ని చంపటానికి వీల్లేదు, మాలో మేము కొట్టుకుంటే కానీ మేము చనిపోవటానికి వీల్లేదు అని చెప్పి వరం అడుగుతారు. ఎందుకంటే వీళ్ళకి విశ్వాసం ఏంటంటే, మేమిద్దరము పరస్పరము ప్రేమ కలిగినటువంటి వాళ్ళం, మాలో మేము కొట్టుకునేటువంటి పరిస్థితి రాదు, కాబట్టి మాకు ఎన్నటికీ చావు రాదు అని అన్నదమ్ములైనటువంటి సుందోపసుందులు భావిస్తారు. కానీ ప్రతిదానికి దేవుడు ఎక్కడో ఒక చోట ఒక పరిష్కార మార్గం పెడతాడు దుష్టత్వానికి. అందువల్ల విశ్వకర్మ అనేటువంటి వాడిని పిలిచి తిలోత్తమ అనేటువంటి ఒక చక్కటి అప్సరసని సృష్టిస్తారు. సృష్టించిన తర్వాత అప్పటిదాకా కూడా అన్నదమ్ములు పాపం ఒకరంటే ఒకరికి ప్రాణం. ఈ తిలోత్తమ అనేటువంటి ఈ అప్సరసను చూసిన తర్వాత ఆవిడ ఒక చెయ్యిని సుందుడు పట్టుకుంటాడు, ఇంకొక చేతిని ఉపసుందుడు పట్టుకుంటాడు. నాది, ఈ అమ్మాయిని నేనే పెళ్లి చేసుకోవాలి. నువ్వెలా పెళ్లి చేసుకుంటారా, నీకు ఈవిడ వదిన గారు అవుతుందిరా అని వాడు, నీకు ఇది మరదలవుతుందిరా అని. అరే నేను చెప్తుంటే వినిపించుకోవాలి. అప్పటిదాకా కూడా ఎంతో ప్రేమగా ఉండేటువంటి అన్నదమ్ములు ఈ తిలోత్తమ కారణంగా, ఈ తిలోత్తమ పక్కకి నెమ్మదిగా తప్పుకుంటుంది. ఒకరి మీద ఒకరు పిడిగుద్దులు గుద్దుకోవటం ప్రారంభిస్తారు, ఆయుధాలు తీసుకుంటారు, ఒకరినొకరు విపరీతమైన పోరాటం చేసుకొని ఒకరి చేతిలో ఒకరు చస్తారు. ఇది ఆ కథకి పరిష్కారం. అంటే అన్నదమ్ముల మధ్య అపఊహ, ఒక కోరిక, అంటే ఏ విషయంలో రాకూడదో ఆ విషయంలో గనక అపోహలు గనక ఏర్పడితే పరస్పరం వాళ్ళంతటా వాళ్ళే నశించిపోతారు. వేరే వాళ్ళు ఎవరూ కూడా చిచ్చు పెట్టనక్కర్లేదు. కాబట్టి అన్నదమ్ములారా, అనుబంధంతో ఉండండి, మీ మధ్య చిచ్చు పెట్టుకోకండి అని ఆధునిక సమాజానికి కూడా ఈ సుందోపసుందుల కథ చక్కటి జ్ఞానోపదేశం మనకి చేస్తోంది.